पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే అమ్మ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2వ అధ్యాయం చివరి దశలో ఉన్నాం. యదా 2వ అధ్యాయం 15వ సంపుటాన్ని చూడండి. యదా ఆత్మతత్వేన తు బ్రహ్మతత్వం దీపోపమేనైః యుక్తః పశ్యేత్. ఎప్పుడైతే ఆత్మతత్వము ద్వారా బ్రహ్మతత్వమును దీపము ద్వారా ఈ యొక్క ప్రమిదలో ఉన్నటువంటి ఆజ్యం అంటే నెయ్యిని పీల్చి వత్తి అగ్నికి అందించడం, అంటే ఈ యొక్క దేహములో ఆత్మ ఉండి ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించడం, ఈ ఊర్ధ్వరేతస్సు ద్వారా శరీరంలో తయారైనటువంటి ఊర్జ. భీమరావు గారు ఊర్జ అన్నం ద్వారా శుక్రము తయారవడానికి 40 రోజులు పడుతుంది, మిగతా దానికి కాదు. పురుష శరీరం నుండి వచ్చినటువంటి శుక్రకణం స్త్రీ పురుష దేహ ధారణ చేయడానికి 9 మాసాలు మాత్రమే. అజం ధ్రువం సర్వతత్వైర్ విశుద్ధం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః. అజం అని అంటే ఈ జరా మరణ రహితమైనటువంటి, అజం అంటే ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి, ధ్రువం నిశ్చితముగా, సర్వతత్వై అన్ని తత్వములతో, విశుద్ధం జ్ఞాత్వ విశుద్ధ పరమాత్మ తత్వాన్ని జ్ఞాత్వ తెలుసుకొని, దేవం ముచ్యతే సర్వపాశైః. ఈ యొక్క జీవుడు ముచ్యతే ముక్తి గావింపబడతాడు, సర్వపాశైః అన్ని రకాల బంధనాల నుండి జీవన్ముక్తి పొందుతుంటాడు. ఇప్పుడు 16వది చూడండి. ఏషః దేవః ప్రదిశో అను సర్వాః పూర్వోః జాతః సావు గర్భే అంతః. ఏషః దేవః ఈ యొక్క జీవుడు అనేటువంటి ఇతను, ప్రదిశో అను సర్వాః పూర్వోః జాత సావు గర్భే అంతః, ఈ యొక్క పరమేశ్వరీయ తత్వాన్ని తెలుసుకున్నటువంటి జీవుడు సర్వపాశముల నుండి విముక్తి పొందుతుంటాడు. అలా విముక్తి పొందినటువంటి జీవుడు గమనిస్తుంటాడు ఏంటంటే, ఏషః దేవః ఈ దేవుడే, ఈ యొక్క పరమేశ్వర తత్వమే, ఈ ఈశ్వర తత్వమే, ప్రదిశో అను సర్వా అన్ని దిశలలో, పూర్వోహ జాత ఈ సృష్టికి పూర్వం కూడా ఉన్నాడు, సావు గర్భే అంతః అతడు ఈ యొక్క గర్భంలోనూ ఉన్నాడు, బయటను ఉన్నాడు, అంతటా ఉన్నాడు. సాయేవ జాతః సా జనిష్యమాన ప్రత్యంజనాస్తిష్టతి సర్వతో ముఖః. సా ఏవ జాతః ఈ యొక్క జీవుడే ఉత్పన్నమవుతుంటాడు. సా జనిష్యమాన ఆ యొక్క పరమాత్ముడు జనిష్యమాన అంటే జన్మింపజేస్తుంటాడు. ప్రత్యంజనాస్తిష్టతి ప్రతి మనుషుల్లో ప్రతి యొక్క ప్రాణి లోపల ఆ యొక్క పరమాత్మ తత్వం విద్యమానమై ఉంటుంది. సర్వతోముఖ అన్ని వైపుల నుంచి విద్యమానమై ఉంటుంటది. అంటే ఈ యొక్క వ్యాఖ్యానం యజుర్వేదం 31వ అధ్యాయం పురుష సూక్తంలో వస్తుంది. ఏంటంటే, ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో బౌధా విజాయతే
తస్య యోనిం పరిపశ్యంతి ధీరా తస్మిన్ హాతస్థుర్భువనాని విశ్వం. ప్రజాపతి, ప్రజల యొక్క స్వామి, ఈ యొక్క పరమేశ్వరుడు ఈ జన్మింపజేస్తుంటాడు. ఈ యొక్క తాను సర్వతా విద్యమానమై ఉండి ఈ యొక్క పరమేశ్వరం, ఆ యొక్క పరమేశ్వరుని బుద్ధిమంతులు వీళ్ళందరూ ధ్యానం చేసేటువంటి యోగులు, ఋషులు, మునులు తెలుసుకొని ఈ యొక్క పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటాడు. ఆ పరమేశ్వరుడు ఎక్కడుంటాడు అంటే సర్వతోముఖ, అన్ని వైపులో ఉంటాడు. ఏ వైపు లేడని కాదు, ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. అన్ని వైపుల నుంచి, అన్ని కోణములలో, అన్ని రూపములలో అంతా అక్కడే విద్యమానమై ఉన్నాడు. ప్రభాకర్ గారు చెప్పండి. చెయ్యి చూపిస్తున్నారు. లేదు ఆచార్య, చెయ్యొచ్చు, ఇక్కడ ఏం లేదు. 16వ సంవత్సరం. యో దేవో అగ్నౌ యో అప్సు యో విశ్వం భువనం ఆవివేశ. ఆ పరమేశ్వరుడు ఎక్కడ అంటే ఎవరినైతే దేవుడుగా మనం భావిస్తుంటామో, పరమేశ్వరుడుగా భావిస్తూ ఉంటాము, ఆ యొక్క పరమేశ్వరుడు అగ్నౌ, అగ్నిలోనూ ఉన్నాడు. యో అప్సు, అప్సు అని అంటే ఈ జల పరమాణువులలోనూ ఉన్నాడు. యో విశ్వం భువనం ఆవివేశ, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం, ఈ భువనం ఏదైతే విద్యమానమై ఉన్నదో ఇదంతా మొత్తం అతనిలోనే విద్యమానమై ఉన్నది. యా ఓషధీషు యో వనస్పతిషు తస్మై దేవాయ నమో నమః. ఆ యొక్క పరమేశ్వరుడు ఇక మన ప్రాణుల్లోనే కాకుండా ఓషధులలోనూ ఉన్నాడు, వనస్పతులలోనూ ఉన్నాడు. అటువంటి అన్నింటిలో ఉన్నటువంటి వాడిని అన్నింటినీ తనలోనే ఇముడ్చుకొని ఉన్నటువంటి అతనికి తస్మై దేవాయ, అటువంటి పరమేశ్వరునికి నమో నమః, నమస్కారం. ఈ విధంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 2వ అధ్యాయం సమాప్తమైంది. ఇప్పుడు 3వ అధ్యాయం. యా ఏకో జాలావనీషత ఈశనీభిః సర్వాం లోకానీశతః ఈశనీభిః యా ఏవ ఏక ఉద్భవే సంభవే చ యా ఏతత్ విదుర్ అమృతాస్తే భవంతి. ఇక యా ఏకో జాలవ్, ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఈ 3వ అధ్యాయంలో ఇంతవరకు భగవంతుడి గురించి చెప్పడం జరిగింది. భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అని 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఆ పరమేశ్వరుని యొక్క స్థుతి ఈ 3వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రపంచం అనేటువంటి మాయాజాలంలో ఏదైతే అండపిండ బ్రహ్మాండముగా అది పరిచి ఉన్నదో ఈ యొక్క సృష్టి ప్రపంచము, ఈ ప్రపంచం అంతా ఒకటి. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు, నియంత్రిస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఒకడు. అతని శక్తులతోటి మాయాజాలము అనేటువంటిది నిరంతరంగా నడుస్తూ ఉంటుంటది. ఈ మాయాజాలాన్ని సృష్టించినటువంటి వాడు, నియంత్రిస్తున్నటువంటి స్వామి, సంరక్షకుడు, పరిపాలకుడు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. తన శక్తులతోటే అన్ని లోకములను తన శక్తులతోటే ఈ యొక్క ప్రాణులను మరియు జడ జగత్తును, చేతన ప్రాణులను అన్నింటినీ నియంత్రిస్తున్నటువంటి ఆ స్వామి ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉద్భవము అని అంటే రూపొందబడినటువంటి, రూపాకృతి దాల్చుకుంటున్నటువంటి ఏదైతే ఆకృతిలోదో అది ఆకృతిలోకి వస్తున్నటువంటి పైన, అంటే ఏదైతే విత్తన దశలో ఉన్నది మొలకెత్తుకుంటూ వృక్ష వనస్పతి దశకు రావడం, ఆత్మరూపంలో ఈ యొక్క పరమాత్మ అది వివిధ జన్మలతోటి మనుషులు, పశువులు, పక్షులు ఈ యొక్క వివిధ జన్మల రూపంలో రావడం, అంటే ఈ
రూపాకృతిని దాల్చుకొని ఆవిష్కరింపబడడం దానిని ఉద్భవం అంటుంటారు. ఈ రకంగా అసంభవాన్ని సంభవము గావింపజేసినటువంటి శక్తి సామర్థ్యములు ఆ పరమేశ్వరులో ఉంటుంటాయి. ఈ విధంగా సృష్టిని ఉత్పత్తి చేసి దానిని సంరక్షించడం, అందులో ప్రాణులను ఉత్పన్నం చేసి వాటిని సంరక్షించడం, యథాయోగ్యంగా ఆయా వాటి కర్మఫలం అనుసారంగా కర్మఫలంను అనుభవింపజేయడం, భుక్తభోగులను చేయడం. భుక్తభోగులను అని అంటే ఏదైతే పూర్వజ చేసుకొని వచ్చారో దానిని అనుభవింపజేయడం. ఆ తర్వాత ఎవరైతే కర్మఫలంను అనుభవించి ఇక మీదట జాగ్రత్త పడుతూ ఎటువంటి తప్పుడు పనులు చేయట్లేదో అటువంటి శుద్ధ పవిత్రాత్మలను జీవనముక్తి గావింపజేయడం, ఇటువంటి అన్ని పరమేశ్వరుడు చేస్తున్నాడు. అతడు అతన్ని ఈ విధంగా తెలుసుకుంటారో ఏ ఆత్మలైతే తెలుసుకుంటుంటారో సాధన చేసి సాధనమయంగా అటువంటి జీవాత్మలు జీవనముక్తిని పొందుతుంటారు. అందుగురించి మనకు జీవనముక్తి కావాలి అని అంటే, ఈ సుఖ దుఃఖాల చక్రంలోంచి బయటకు రావాలి అని అంటే మనల్ని ప్రతి క్షణం ఆ యొక్క పరమేశ్వరుడు కనిపెడుతూనే ఉన్నాడు. మన హృదయ అంతఃకరణంలో నుంచి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. తప్పు చేయొద్దని, మంచి పనులే చేయాలి, గొప్ప పనులే చేయాలని ఉల్లాసపరుస్తూ ఆనందింపజేస్తున్నాడు. కాబట్టి అతడు మనం చేసిన తప్పుకు శిక్ష వేస్తాడు అనేటువంటి భయముతోటి ఏ తప్పులు చేయకుండా నియమముగా ఒక సత్కార్యాలని ఆచరిస్తూ ఈ యొక్క భవసాగరంను తరించిపోవడం ఈ యొక్క జన్మల యొక్క ఉద్దేశం. రెండవ సంపుటాన్ని చూడండి. ఏకో హి రుద్రో నా ద్వితీయాయ హంతస్థుర్యా ఇమాన్ లోకాన్ ఈశనీభిః ప్రత్యంజనాస్తిష్ఠతి సంచుకోపాంతకాలే సంసృజ్య విశ్వభువనాని గోపాః. ఏకోహ రుద్ర, ఒకడే కోపిష్టి. ఏకోహి అంటే ఒకే ఒక్కడు. రుద్ర అంటే కోపిష్టి. నా ద్వితీయాయ తస్థు, అతడు ఇతరుల కోసం కాదు. ఇమాం లోకాన్ ఈశత, అతడు ఇతరుల కోసం అని కాదు, తాను అసమర్థులైనటువంటి అల్పజ్ఞులైనటువంటి జీవాత్మల కోసం ఈ యొక్క సృష్టిని చేసి, సృష్టి లోపల వారిని పాత్రధారులుగా చేసి వివిధ జన్మలలో జన్మింపజేస్తున్నటువంటిది అతడు ఒకే ఒక్కడు. ఈ యొక్క సుఖ దుఃఖాలను అనుభవింపజేస్తున్నప్పుడు, తప్పులు చేసేటప్పుడు కనబడనటువంటి దుఃఖము, వాటికి శిక్షణ అనుభవించేటప్పుడు దుఃఖం కనబడుతుంటది, బాధ కలుగుతుంటుంటది. కాబట్టి అప్పుడు ఈ యొక్క భగవంతుణ్ణి రుద్రుడిగా, కోపిష్టిగా భావించడం. ఈశన అంటే ఐశ్వర్యశాలి. ఇప్పుడు కుమ్మరివాడు ఏంటంటే ఒక చేతితోటి కుండకు సహకరిస్తూనే రెండవ చేతితోటి కొట్టడం జరుగుతుంటది. అదే మనము కొడితేనేమో పగిలిపోతుంటది, అతను కొడితే పగిలిపోదు. మనము పాములో బాగా గట్టిగా అయినటువంటి కుండను కొద్దిగా కొడితేనే పగిలిపోతుంది. అతడు వాములో పెట్టే కంటే ముందు అగ్నిలో కాల్చే కంటే ముందు పచ్చి కుండనే నీళ్లతో తడుపుతూ కర్రతో బాదుతుంటాడు, అయినా పలగదు. కారణం ఏంటంటే అతడు ఒక చేత్తో లోపల నుంచి పగులకుండా పట్టుకుంటాడు, పైనుంచి బాదుతుంటాడు. మనం ఒకవైపు నుంచే బాదుతుంటాం కాబట్టి పగిలిపోతుంటాం. ప్రత్యంజనాస్తిష్ఠతి సంచుకోపకాంత కాలే. ఈ యొక్క
సంకుచోపవంత కాలే, ఇక్కడ సర్వాన్ లోకాన్ ఎప్పుడైతే ఈశనీభి తన యొక్క ఏకోహ రుద్రః ఏకోహి రుద్రః నా ద్వితీయాయ తస్తుర్య ఇమాన్ లోకాన్ ఈశత ఈశనీభి. ఈ విధంగా ఒకే ఒక్క ఆ యొక్క కర్మఫలదాత అయినటువంటి పరమాత్మ బ్రహ్మ నా ద్వితీయాయ ఇతరుల కోసం అంటే జీవాత్మల కోసం ఉంటుంటాడు, కానీ అతని కోసం ఇతరులు అనేటువంటిది కాదు. అతన్ని ఈ రకంగా కర్మఫలం ఇస్తున్నాడు, అందరికీ కష్టాలు కలిగిస్తున్నాడు, జన్మలను ఇస్తున్నాడు, బాధపడుతున్నాడు అనేటువంటిది కాదు. అతడు మనకు న్యాయం చేయడానికి, ఇప్పుడు రాజు ఏ రకంగా శాసనం చేస్తూ, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ఈ యొక్క సమాజాన్ని, మన భారతదేశాన్ని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్లాడో ఇది అందరికీ తెలియని విషయం కాదు. అటువంటి అతన్ని మన మనసులో చెడ్డవానిగా గుర్తింపజేయడానికి ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఆ గోదరా రైల్లో యాసిడ్ బాంబులు వేసి అక్కడ ఆ రకంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ విమాన దుర్ఘటన చేసి వారికి మంచి పేరు రాకుండా చేయడం, మనలో ఇలా ఇతని శాసనంలో ఇలా జరుగుతున్నాయి అనేటువంటిది ఈ మచ్చ తీసుకొచ్చి వారిని పదవి నుంచి దింపేయడానికి జరుగుతున్నటువంటిది కుట్ర. కానీ అతడు నరేంద్ర మోదీ గారు ఇదివరకు ఎవరైతే చనిపోయారో వారిని నరేంద్ర మోదీ గారు కావాలని చెప్పారా? ఇప్పుడు విమానం దుర్ఘటన నరేంద్ర మోదీ గారు కావాలని చేశారా? అది కావాలని చేసింది కాదు, అతని మీద కుట్ర పన్నుతున్నటువంటిది కారణంగా ఈ రకంగా మన దేశం యొక్క ఎదుగుదల, పేరు ప్రతిష్టలను ఓర్వలేనటువంటి కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నటువంటి దానికి ఈ పరిణామాలన్నీ వస్తున్నాయి. మరి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఎవరి తల్లి అయితే చనిపోయిందో, ఎవరి తండ్రి అయితే చనిపోయాడు, ఎవరి సంతానం అయితే చనిపోయారో, అటువంటి వారు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని ఈ శాపనార్థాలు పెడుతుంటే అది వారి అవివేకం. తెలిసినటువంటి వారు అది వారి పని కాదు, నరేంద్ర మోదీ గారు అలా చెయ్యరు అనేటువంటిది తెలుసు. కానీ ఎవరైతే తొందరపాటు పడుతుంటారో అటువంటి వారికి బాధ కలిగినప్పుడు ఆ బాధలో ఏదైతే అంటుంటారో ఆ బాధతత్వాన్ని రుద్రుడు, అంటే మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు భగవంతుడు, ఈ కాలు తీసేసి, చెయ్యి తీసేసి, ఈ కళ్ళు తీసేసి, ఈ యొక్క చెవులు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోజేసి, నోటి మాటను రాకుండా చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అతడు భగవంతుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి భగవంతుని ఏదైతే అనడం జరుగుతుందో అది మన కర్మ ఫలాలకు ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ విమాన దుర్ఘటన జరిగినందుకు ఎవరైతే దోషులు ఉన్నారో దానిని సిబిఐ తోటి ఎంక్వైరీ చేపించి శిక్షణ వేయడం జరుగుతుంటది. ఆ రకంగా శిక్షింపజేయడం ఏంటంటే శాసకుని యొక్క లక్షణం, తప్పు చేసేటువంటి వారికి శిక్ష వేయడం. అందు గురించి భగవంతుడు మనం చేసినటువంటి కర్మఫలాలకు మనకు ఈ శిక్ష, ఈ స్త్రీత్వం అనేటువంటిది, ఈ పురుషత్వం, ఈ నపుంసకత్వం అనేటువంటిది, ఈ అంగవైకల్యము, ఈ రోగాలతోటి బాధపడడం, ఇదంతా కర్మఫలాలకు శిక్షగా ఈశ్వరుని వ్యవస్థలో నడుస్తుంది. ఈ యొక్క సంకుచోక అంటే ప్రత్యం జనాస్థిస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తి అంతఃకరణంలో ఉంటూ సంకుచోచ అంటే సంహారం, ప్రళయం. ఈ యొక్క సృష్టి వ్యవస్థను ఏదైతే చేస్తున్నాడో అణువణువును ఉండి అణువణువును ఒలుస్తుంటాడు ప్రళయంలో. ఈ సృష్టి వ్యవస్థలో అణువణువును జోడించడానికి నిర్మాణ దశలో సృష్టి వ్యవస్థ, ప్రళయ వ్యవస్థలో అణువణువును విచ్ఛిన్నము గావింపజేసి దేనికది ఏ రూపము లేకుండా చేయడం. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్కొక్క ఇటుక, రాయి, మట్టి కలిపి ఏ రకంగానైతే అంచెలంచెలుగా ఎదిగింపజేస్తుంటారో, కూలగొట్టేటప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా
విడదీయడం జరుగుతుంది. మట్టిని మట్టిగా, రాయిని రాయిగా, ఇటుకగా, కర్రను కర్రగా, సీకులు సలాకలను దేనికది వేరు వేరు చేయడం జరుగుతుంది. ఒక పందిరి వేసేటప్పుడు ఒక్కొక్క బద్దాన్ని తీసుకొని గుంజలు బాతి దాన్ని కట్టేసి పైన తడకలు కట్టి దాన్ని ఏవైతే ఇప్పుడైతే పరదలు ఏవైతే కడుతున్నారు మళ్ళీ విప్పేటప్పుడు కూడా దేనికది విప్పడం జరుగుతుంది. ఆ రకంగా భగవంతుడు ఏదైతే అణువణువును ముందు జోడించాడో ఇప్పుడు ప్రళయావస్థలో అణువణువును మొత్తం విడదీయడం ఇది ఈ రకంగా చేసేటువంటి అతడే సృష్టికర్త, అతడే ప్రళయకర్త అనేటువంటిది అభిప్రాయం. అంతకాలే అంటే ప్రళయం గావించేటప్పుడు సంసృజ్య విశ్వం భువనాన్ని గోపాహ, ఈ యొక్క బాగా బాగా సృష్టించినటువంటి ఈ విశ్వ భువన మండలంలో గోపాహ అంటే గుప్తంగా, రహస్యంగా, అణువణువున అంతర్రూపకంగా లోపల బీజ రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఈ ప్రళయావస్థలో ఆ అణువణువు దేనిని దానికి విచ్ఛిన్నం గావిస్తూ ఉంటుంటాడు. కాబట్టి మూడవది చూడండి, విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్మాత్ సం బాహుభ్యాం ధమతి సం పతత్రైర్ద్యావా భూమి జనయన్ దేవః ఏకః. ఈ యొక్క జన్మింపజేసేటువంటి వివిధ జన్మల్లో జన్మింపజేస్తున్నటువంటి భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు ఈ రహస్యాన్ని చూడాలి అని అంటే గర్భాధానంలో పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణం స్త్రీ శరీరంలో గర్భాశయంలో ఈ యొక్క స్త్రీ పురుష దేహమును రూపొందించుకొని ఆ స్త్రీ పురుష దేహము లోపల ఉండడం, స్త్రీ పురుష దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ లోపల పరమాత్మతత్వం ఈ ఏ రకంగానైతే లోపల అంతరంగంగా ఉండడం మరియు బహిరంగంగా ఈ అండపిండ బ్రహ్మాండాలను సర్వస్వమును తనలోని ఇమిడ్చుకొని ఉండడం, అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఈ యొక్క విశ్వాన్ని సృష్టిస్తున్నటువంటిది అతడే, ఈ విశ్వ బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్నటువంటిది అతడే, ఈ విశ్వ బ్రహ్మాండాన్ని సంరక్షణ చేస్తూ పరిపాలిస్తూ ఆ యొక్క 84 లక్షల జీవరాశులకు ఏ శరీరాన్ని బట్టి ఆ శరీరానికి రక్షణ పోషణ కల్పిస్తున్నటువంటిది ఆ యొక్క పరమేశ్వరుడే. విశ్వతో బాహురుత విశ్వతస్మాత్, ఈ యొక్క విశ్వ బ్రహ్మాండాన్ని అతని యొక్క 2 చక్షువులుగా నిర్మాణమైనటువంటిదేమో చూసేటువంటిది, ప్రళయమయ్యేటువంటిది మూసుకునేటువంటిది, ఈ రకంగా అన్ని రకాలుగా ఆ యొక్క మనము తినేటప్పుడేమో నోటి నుంచి లోపలికి వెళ్ళడము, వాంతికి చేసుకునేటప్పుడు లోపల నుంచి బయటకు రావడం. ఇదే రహస్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శన విశ్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు 18వ అధ్యాయంలో నోటిలో ఒక వైపు నుంచి రావడం, ఇంకొక వైపు నుంచి వెళ్ళడం, ఈ రహస్యాన్ని అంతా చూపించడం జరిగింది. గమనించారా? విరాట పురుషుని యొక్క దాంట్లో ఒకవైపు నుంచి రావడం, ఇంకొక వైపు నుంచి వెళ్ళడం, వచ్చేటువంటిది ఏంటంటే నిర్మాణ దశ, ఇక వెళ్ళేటువంటిది ఏంటంటే ప్రళయ దశ. వచ్చేటువంటిదేమో జన్మించడము, పోయేటువంటిది ఏంటంటే జీవరాశుల అంతరించి పోవడం. ఈ డైనోసార్ లాంటి పెద్ద పెద్ద రాక్షస బలులకు ఆహారం లేకపోవడం వల్ల జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఈ సెల్ ఫోన్, ఇంటర్నెట్, అంతర్జాలం, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం, ఇది రావడం వల్ల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పిచ్చుకలు, ఈ యొక్క కందిరీగలు, తేనెటీగల జాతులు అంతరించిపోవడం. ఈ జాతులు ఎంతెంత అంతరించిపోతుంటాయో మానవ మనుగడకు ప్రమాదం అంతగా ముంచుకొస్తుంటుంటారు. అందుకని ఈ యొక్క ప్రకృతి సంరక్షణే మనుషుని యొక్క జీవితం. ప్రకృతి
నాశనమే మనిషి మనుగడకు కుఠారఘాతం, సర్వనాశనానికి మూలం కారణం. అందుకని ఒక రచయిత చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ విశ్వ బ్రహ్మాండం అంతా ఏమిటి అని అంటే, ఈ విశ్వ బ్రహ్మాండాన్ని అంత విచ్ఛిన్నం చేసి జోడించడానికి పోతే అసలు ఎంతకు కుదరకపోయేసరికి దాన్ని ఆ ముక్కలను తిరిగేసి చూస్తే ఏంటంటే, వాటి వెనకాల మనిషి యొక్క చిత్రాన్ని పెట్టాడు అనమాట. ఆ మనిషి యొక్క చిత్రాన్ని ఏ ముక్కకు ఆ ముక్క జోడించి మనుష్యుణ్ణి జోడిస్తే ఇక్కడ విశ్వ బ్రహ్మాండం అంతా సువ్యవస్థితముగా నిర్మాణ దశలో కనబడింది. అంటే మనుష్య నిర్మాణమే బ్రహ్మాండ నిర్మాణం, మనుష్య పతనమే విశ్వ ప్రళయానికి కారణం. కాబట్టి మనుష్యుడు తన ఆత్మిక ఉన్నతి కావాలి అని అంటే ప్రకృతిని సంరక్షించాలి. అందుకే ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే, వృక్షో రక్షతి రక్షిత. వృక్షాన్ని మనం రక్షిస్తే తద్వారా మనం రక్షించబడుతుంటాం. వృక్షాలను అటవీ సంపదను నాశనం చేస్తే, ఈ నదులను నాశనం చేస్తే, ఈ కొండలను గుట్టలను ఇవి నాశనం చేస్తే మన జీవిత మనుగడకే పెనుముప్పుగా ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క గుట్టలను నదులను వృక్ష సంపదను కాపాడుతూ ఉండాలి. ఇంటింటా చెట్టు ఊరూర వనం, ఊర్లోనే వనం. ఇంటింటికి చెట్టు పెడితే ఊర్లోనే వనం. యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షిః హిరణ్యగర్భం జనయామాస పూర్వం సాను బుద్ధ్యా శుభయా సంయునక్తు. యో దేవానాం, ఎవరైతే దేవానాం జీవాత్మల యొక్క ప్రభవో ఉద్భవశ్చ, ఈ యొక్క 84 లక్షల జీవరాశుల రూపంలో పుట్టిస్తూ ఉన్నారో, ఆయా వారి కర్మానుసారంగా వారికి మరణం దండన విధించి అంతరింపజేస్తున్నారు. ఈ ప్రభవం అంటే ఉద్భవించడానికి, పుట్టుక రావడానికి, ఉద్భవశ్చ పుట్టుకు రావడానికి. మనుషులైతే మనుష్యాది ప్రాణులైతేనేమో జన్మించడం, మరి యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలైతేనేమో ఆవిష్కరింపబడడం. విశ్వాధిపో, ఈ విశ్వాన్ని అధికృతం చేసుకున్నటువంటి, తన నియంత్రణలో ఉంచుకున్నటువంటి ఆ యొక్క పరిపాలకుడు, ఆ యొక్క స్వామి రుద్ర, అతడే పాలకుడు. రుద్రుడు కోపిష్టి, అతడే మహర్షి. హిరణ్య గర్భుడు అంటే అంతా తనలో ఇముడ్చుకున్నటువంటి ఇదంతా విశ్వ అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి అతడు ఈ యొక్క గర్భములో ఉన్నటువంటి దానినే వృక్ష వనస్పతి ఔషధాలు, సముద్రంలో ఉండేటువంటి రత్నాలు, ఈ యొక్క భూమి గర్భంలో ఉండేటువంటి సూర్యచంద్ర నక్షత్రాలలో ఉండేటువంటి అన్ని ఈ యొక్క ఐశ్వర్యం అంతా జీవులకు తారపోస్తున్నటువంటి ఇచ్చేది అతడే. ఈ యొక్క జీవుల యొక్క ఆయుష్ కాలంతో ముడిపెట్టి ఆ కాలం అనుసారంగా వాటిని అంతరింపజేసేటువంటిది, జీవన్ముక్తిని ప్రసాదింపజేసేటువంటిది అంతా ఆ యొక్క పరమేశ్వరుడే. జనయా మాస, ఈ రకంగా జన్మింపజేస్తూ పూర్వం సాను బుద్ధ్య, ఆ ఇక మొట్టమొదట బుద్ధిపూర్వకంగా ఇతని కర్మఫలం ఎంతవరకు ఉంది, ఈ యొక్క కర్మఫలం ఎంతవరకు ఇతడు సజీవంగా ఉండాలి, ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలి, ఎంతవరకు బుద్ధిపూర్వకంగా ఉండాలి, ఎప్పుడు ఇతని కాళ్ళు చేతులు పనిచేయకూడదు, ఎప్పుడు ఇతరుల నుండి వియోగంగా, భర్త వియోగంలో భార్య, భార్య వియోగంలో భర్త, మరియు తల్లిదండ్రుల వియోగంలో సంతానం, గురు సంయోగం లేకుండా అజ్ఞానిగా దిక్కుతోచని స్థితిలో ఉండడం, ఎప్పుడు గురువు యొక్క సంయోగంలోకి వస్తే, మంచి గురువు యొక్క సాన్నిధ్యంలోకి వస్తే విద్యావంతుడై జ్ఞానవంతుడు అవ్వడం, ఇదంతా బుద్ధ్యా శుభయా సంయునక్తు, ఇదంతా ఏర్పాటు చేసేటువంటిది ఆ వ్యక్తి, ఆ యొక్క పరమేశ్వరుడు. ఈ రహస్యాన్ని మనకు
రోడ్డు రవాణా శాఖ దాని ద్వారా చూపిస్తున్నటువంటిది ఏంటి అంటే మనం వాహనంలో ఎక్కినప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలి. ఈ టికెట్ యొక్క రహస్యం అదే. టికెట్ యొక్క రహస్యం ఏంటంటే కర్మఫలం ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే. ఆ కర్మఫలం చెల్లుబాటు అయిన తర్వాత ఈ ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే. మన గమ్యం రాగానే దిగిపోవాల్సిందే వాహనం నుండి. ఈ రకంగా ఈ యొక్క బస్సు డ్రైవర్ నడిపిస్తుంటాడు, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. ఇక అది కండక్టర్ రూపంలో మనకు టికెట్లు ఇస్తున్నాడు, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దిగిపోవాలి అనేటువంటిది. యాతే, ఇక 5వది చూడండి. యాతే రుద్రా శివ తను రఘోర పాపకాశిని తయా నస్తన్వాశంతమయ గిరీశంతాభిచాకశీలి. యా, దేని ద్వారానైతే, ఏ విధంగానైతే తే వారు రుద్ర శివ తను, ఈ రుద్రుడు అతడే, శివుడు అతడే. శివుడు అంటే కళ్యాణ స్వరూపుడు, మనకు మంగళం చేకూర్చేటువంటి, మనకు శుభం చేకూర్చేటువంటి అతడు పరమేశ్వరుడు. రుద్ర మనకు శిక్షలు విధిస్తున్నప్పుడు, మన తప్పులకు శిక్ష విధిస్తున్నప్పుడు కాళ్ళు చేతులు పోవడం, లేదా చనిపోవడం, లేదంటే తల్లిదండ్రుల వియోగం, భర్త వియోగం, భార్య వియోగం, ఈ రకంగా వియోగం పొందడం, ఈ దుఃఖానికి కారణం అతడెందుకు అంటే ఆ రకంగా మన కర్మఫలం ఉన్నది కాబట్టి విధిని చూపిస్తున్నటువంటి వాడు అతడు. కానీ దానికి కారణం మన యొక్క కర్మ. తనోహు అఘోర, ఈ తను అంటే శరీరంలో, ఘోరమైనటువంటి వాటికి ఈ రోగాలు నొప్పులతోటి ఉండడం, మరియు రోగాలు నొప్పులు ఏవి లేకుండా ఉండడం. ఈ రోగాలను తెచ్చుకునేటువంటిదేమో ప్రమాదం, బద్ధకం, సోమరితనంగా ఉండడం, అజాగ్రత్తగా ఉండడం, ఆహార నియమాలను పాటించకపోవడం వల్ల రోగాలు తెచ్చుకోవడం. ఎప్పుడైతే జాగ్రత్త పడడం జరుగుతుందో రోగాలకు దూరంగా ఉండి ఆనందయుక్తంగా మరియు పూర్ణ ఆయువు పర్యంతం జ్ఞానవంతులుగా ఉండడం. ఈ రకంగా భగవంతుడు మనకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క పాపకాశిని అంటే పాపం చేయడం ద్వారా, ఇక అపాపకాశిని అంటే పాపములతో రహితం. పాపం అంటేనేమో దుష్టకర్మలు, చెడు కర్మలు. అపాపం అంటే పుణ్యకర్మలు, సుకృత కర్మలు. అపాపకాశిని ఎప్పుడైతే, ఇప్పుడు ఈ అధ్యాత్మం యొక్క రహస్యం ఏంటి అని అంటే మన జీవితానికి మనమే కాపలాగా ఉండడం. గూర్ఖాలాగా జాగితే రహో అని చెప్పేసి గూర్ఖా ఏ రకానికి హెచ్చరిస్తూ ఉంటాడు. మన జీవితానికి మనం కాపలాదారులమై ఉండడం వల్ల ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది ఎంతవరకు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు అనేటువంటిది జాగ్రత్తగా వ్యవహరించడం వల్లనే ఈ యొక్క అధ్యాత్మం అనేటువంటిది ప్రతిఫలిస్తుంటది. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎందుకు తినాలి, ఎందుకు తినకూడదు అనేటువంటి వివేకవంతంగా మన జీవితానికి మనమే కాపలా ఉండడం వల్ల ఈ యొక్క అధ్యాత్మం అనేటువంటిది ప్రతిఫలిస్తూ ఉంటుంటది. తయా నస్తనువ, ఈ యొక్క తయా నహ, ఆ విధంగా చేసేటువంటి ఆ పరమేశ్వరుడు మనకు ఈ యొక్క కర్మఫలంను అనుభవింపజేసేడు. ఎప్పుడైతే మనకు జన్మనిస్తున్నాడో మనకు ఈ కర్మఫలం అనుసారంగా ఈ శరీరానికి ఆయుష్, అవయవాలు, ఇది కర్మఫలం అనుసారంగా లభించినాయి. ఇక ఎప్పుడైతే దానికి శిక్ష విధించడం జరుగుతుంటుందో ఆ యొక్క కర్మఫల అనుసారంగానే ఈ చెయ్యి ఉండాలా, ఉండకూడదా, కాలు ఉండాలా, ఉండకూడదా, ఎంతవరకు నడవాలి, ఎంతవరకు నడవకూడదు, ఎంతవరకు శ్వాస ఉండాలి, ఎప్పుడు శ్వాస ఆగిపోవాలి అనేటువంటిది ఈ యొక్క కర్మఫలం అనుసారంగా. ఇదేమో విధిపూర్వకంగా ఈ దయానంద సరస్వతి, ఈ ఆర్య సమాజం వైదిక సిద్ధాంతం చెప్పేది ఏంటంటే నీ కర్మఫలం ఆ రకంగా ఉంది, అది నిజమే. కానీ
ఈ దయానంద సరస్వతి ఈ యొక్క సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసం సంస్కార వీధి ద్వారా మానవ మాత్రలకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నీ విధిలో లిఖితమైనటువంటి, లిఖితం అంటే నీ తలరాత ప్రారంధం ఏ రకంగా ఉండాలో ఆ రకంగా జరుగుతుంది. కానీ తెలివైనటువంటి వాళ్ళు, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు తన తలరాతను తిరిగి రాసుకోవచ్చు అని అంటే, విధికి తలవంచక పురుషార్థం చేసి గొప్పతనముతో బాగుగా ఎదగడం. ఇప్పుడు ఏంటంటే, ద్రౌపది ముర్ము గారు ఎవ్వరికి తెలియదు, కానీ ఇప్పుడు రాష్ట్రపతి స్థానంలో ఉండేసరికి ఎంతో గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఉత్తమ నాగరికురాలుగా, అంటే ప్రథమ పౌరురాలుగా ఉండి ఒక గుర్తింపు పొందారు. ఎందుకు అని అంటే, వారు పుట్టినటువంటి ఆ యొక్క మారుమూల ప్రాంతంలో వారు రాష్ట్రపతిగా ఎన్నుకునే వరకు వాళ్ళ ఊరిలో కరెంటు కూడా లేదు, రైలు సౌకర్యం ఇంకా చాలా దూరం. గమనించారా? ఇదంతా ఏమిటి అని అంటే, ఈ యొక్క కర్మఫలానుసారంగా జరుగుతున్నటువంటి. కానీ వారు రాష్ట్రపతిగా ఎన్నుకోగానే హుటాహుటిన వారి ఊరికి రోడ్ల నిర్మాణం మరియు విద్యుత్ సౌకర్యం ఇవన్నీ చేయడం జరిగింది. గమనించారా? పేపర్లో వచ్చింది, చదివినాం ఆచార్య, పేపర్లో చూసినాం. అందుకని ఇదంతా కర్మఫలం మనం తిరిగి రాసుకోవచ్చు. మనం ఈ కులంలో పుట్టాము, వీరి కడుపున పుట్టాము, మనం చచ్చేదాకా అలాగే ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. అందు గురించి ఈ యొక్క కేఆర్ నారాయణన్ కానివ్వండి, అబ్దుల్ కలాం కానివ్వండి, వారు పుట్టినటువంటి స్థితి నుంచి వారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు. మరియు ఆమిద్ అన్సారీ దేశాన్ని శాసించేటువంటి ఉపరాష్ట్రపతి స్థానంలో ఉండి వారు చేసిందంతా ప్రత్యక్షం. అందుకని మనం మంచి పని చేస్తే మంచిగా గుర్తింపబడుతుంటాం, చెడ్డ పని చేస్తే చెడ్డగా గుర్తింపబడుతుంటాం. అది మన కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. యామిషుం 6వది చూడండి. యామిషుం గిరిశంత హస్తే బిభర్చస్తవే శివం గిరిత్రా తాం కురు మాహింసిం పురుషం జగత్. యామిషం ఏ విధంగానైతే ఈ యొక్క సృష్టి అండపిండ బ్రహ్మాండాల రూపంలో ఉందో, గిరిశంతం ఈ యొక్క గిరి అంటే ఎత్తైనటువంటి ఆదర్శాలతో జీవ ప్రపంచం, మరియు ఈ యొక్క గుట్టలు నదులు ఏవైతే ఉంటున్నాయో, హస్తే బిభర్చస్తవే వీటన్నింటితోటి, గుట్టలతోటి, నదులతోటి, వృక్ష వనస్పతులతోటి ఈ యొక్క ప్రాణిజాతుల యొక్క ఆలన పాలన చేయడం జరుగుతుందో, శివాం గిరిత్ర ఈ యొక్క శివం అంటే కళ్యాణ స్వరూపం, మంగళప్రదం, ఆనందదాయకంగా ఎప్పుడైతే చేయడం జరుగుతుందో, గిరిత్రా తాంకురు మా హింసి పురుషం జగత్ ఈ యొక్క జీవ ప్రపంచాన్ని హింసించకూడదు. జీవ ప్రపంచాన్ని అంటే ఈ ప్రాణి జాతులను హింసించకూడదు, చంపకూడదు. ఈ యొక్క ప్రాణి జాతులను చంపడం ద్వారా, హింసించడం ద్వారా హింసక ప్రవృత్తితోటి దిగజారేటువంటి పరిస్థితుల్లోనే ఉండడం జరుగుతుంటది. కాబట్టి ఈ పురుష జగత్, అంటే పురుషార్థపరమైనటువంటి ఈ 84 లక్షల జీవరాశుల యొక్క ఈ జగత్తును హింస చేయకూడదు. హింస చేసినప్పుడు ఆ హింస యొక్క స్వభావం, ఇప్పుడు ఈ చేపకు గాని పులికి గాని ఈ యొక్క క్రూర జంతువులకు వాటికి హింస తెలియదు, వాటికి వాటి యొక్క స్వార్థం మాత్రమే వారికి తెలుసు. ఈ హింస తెలిసేది, గుర్తించేది ఎవరు అని అంటే కేవలం మానవ జాతులు మాత్రమే. మానవ జాతుల్లోనే ఈ యొక్క హింసను గుర్తించి, హింస వల్ల మనలో క్రూర స్వభావం వస్తుంది. క్రూర స్వభావం రావడం వల్ల మన యొక్క పుణ్యం అనేటువంటి అడుగంటుకు పోతుంటది, తద్వారా దుఃఖం వస్తుంటుంటది. కాబట్టి ఈ హింసా ప్రవృత్తి అనేటువంటిది, అందుకే పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్తున్నటువంటిది ఏంటంటే అహింస అంటే హింస చేయకుండా ఉండడం అని అంటే ఒక ప్రాణిని చంపకుండా ఉండడం మాత్రమే కాదు, మనస వాచ కర్మణ మన యొక్క ఏ కర్మతోటి ఎవరికి ఎటువంటి
యొక్క మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మికంగా కానీ ఎటువంటి హాని జరగకుండా, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండడం అహింస అనేటువంటిది. అందుకని ఈ యొక్క పురుష ప్రపంచం, పురుషార్థం చేసేటువంటి జీవరాశులన్నీ ఏవేవైతే ఉన్నాయో వాటి కర్మఫలానుసారంగా ఉన్నది. అందుకే ఈ రహస్యాన్ని చెప్పడానికి అష్టావక్ర గీత. అష్టావక్ర గీత అంటే ఈ యొక్క ఒక వ్యక్తి తన కర్మఫలానుసారంగా, అష్ట అంటే 8, వక్ర అంటే 8 స్థానముల నుంచి వంకర టింకరగా ఉన్నటువంటి అతన్ని అష్టావక్రుడు అంటారు. ఆ అష్టావక్రుడు జనకుని యొక్క సభలోకి వాళ్ళ నాన్న ఆస్థానములో ఒక ప్రధాన పదవిలో ఉండడం వల్ల, ఇంటి దగ్గర అత్యవసరమైనటువంటి పని పడడం వల్ల నాన్నను పిలవడానికి ఆ సభలోకి వెళ్ళగానే ఇతని వంకర టింకరగా నడుస్తున్నటువంటి వికృతావస్థను చూసి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వుకుంటారు అన్నమాట. నవ్వుకుంటున్నప్పుడు ఇక అతని ఏమి అనకుండా రాజు వైపు చూస్తున్నాడు. అంటే మహారాజా ఏంటి ఇక్కడ జరుగుతుంది అంటే, ధర్మ చర్చ చేస్తున్నాము ఆధ్యాత్మికంగా అని అంటే, ఈ శూద్రుడు ఈ శూద్రులు అని అంటే శూద్రుడు కాకుండా వీళ్ళంతా చర్మకారులు. ఈ చర్మకారులు చర్మాన్ని చూసేటువంటి వారు ఆత్మతత్వం గురించి, అధ్యాత్మం గురించి వీళ్ళేది సమాధానం చెప్తుంటారు. నీకు అధ్యాత్మం కావాలంటే నువ్వు నా దగ్గరికి రా అని అంటే, అప్పుడు జనకుడు ఏమి అనలేకపోతుంటాడు. మరొక సందర్భంలో ఇక ఆ యొక్క అష్టావక్రుడి దగ్గరికి పోతుంటే అతన్ని అడిగాడు అనమాట, నువ్వు వాళ్ళను ఈ యొక్క చర్మకారులని ఎందుకన్నావు, చర్మాన్ని చూసేటువంటి నైపుణ్యం గల అటువంటి వారిని ఎందుకన్నావు, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో దిగ్గజులుగా పేరుగాంచిన వారు అని అడిగితే, అప్పుడు అష్టావక్రుడు ఏమంటాడంటే, వారు ఏ విషయంలో దిగ్గజులు అనేటువంటిది వారు కాదు, ఏ విషయంలో వాళ్ళు తలపండిన పండితులు అనేటువంటిది కాదు, వారు నా యొక్క శరీరాన్ని చూసి నవ్వారు. కానీ ఈ 8 రకాలుగా వంకర టెంకరగా ఉన్నటువంటి నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మతోటి నా ఆత్మను చూడలేదు, నా యోగ్యతను చూడలేదు, వాళ్ళు నాతోటి శాస్త్రార్థము చేయలేదు, కేవలం శరీరాన్ని చూసి నవ్వుకున్నారు. శరీరాన్ని చూసి నవ్వారు అంటే చర్మం కదా, ఒక అస్థి మాంసము రుధిరం, దీనిని చూసి నవ్వినటువంటి వాళ్ళు విద్వాంసులు ఎట్లా అవుతుంటారు? ఆత్మతత్వాన్ని చూడాలి. ఆత్మతత్వాన్ని చూసినప్పుడు ఆత్మలో ఏ యోగ్యత ఉన్నది, ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి, పరమాత్మ సాక్షాత్కారం చేసుకునేటువంటిది ఈ దేహం కాదు కదా, ఈ వంకర ముక్కు కాదు కదా, ఈ కుంటి కాలు కాదు కదా, ఈ వినికిడి శక్తి లేని చెవులు కాదు కదా, మాట్లాడలేని నోరు కాదు కదా, కనబడేటువంటి దేహం కాదు కదా. ఈ దేహాన్ని చూసి వాళ్ళు ఒక పరిణామానికి వచ్చి అవహేళన చేయడం, ఒకరి ఆత్మని కించపరిచేటువంటి వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? డౌట్ వస్తుంది. ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు అన్య మతస్థులు ఇంకొకరిని భయప్రాంతలం చేయడము, ఇంకొకరిని హింస చేయడము, మరి భగవంతుడు వాళ్ళకి శిక్ష ఎందుకు ఆ విధంగా? వాళ్ళకు కూడా ప్రాంతాలు పెరిగిపోతున్నాయి, దేశాలు పెరిగిపోతున్నాయి, మరి దీనికి అర్థమైతలేదు ఆచార్య ఎట్లా చేయాలని. గర్భాధానం జరిగే విధానం, గర్భంలో పిండము ప్రతిఫలించేటువంటి విధానం, గర్భం నుంచి జన్మించేటువంటి విధానం అందరికీ సమానమే. శ్వాస తీసుకునేటువంటి గాలి అందరికీ సమానమే. ఈ జీవరాశులు నిలిసేటువంటి ఆధారం భూమి మీదనే ఆధారం, అన్ని నడవడానికి, పడుకోవడానికి, ఉండడానికి. మరియు భూమి మీద మొలిసినటువంటి వృక్ష వనస్పతి ఔషధాల ద్వారానే అన్న పానీయాలు గ్రహించడం అందరికీ సమానమే. బ్రతుకు, చావు, రేవు అన్నీ సమానమే అయినప్పుడు, ఈ పంచమహాభూతాల మధ్యలో మనల్ని భగవంతుడు ఇమిడిస్తున్నప్పుడు వారు చంపుతున్నారు అంటే అది వారి అవివేకం, వారికి అంతవరకే తెలుసు. వీరు నిర్మాణం చేస్తున్నారు అంటే వారికంటే ఎక్కువ వీరికి తెలుసు. ఎందుకంటే వారికి సంహారం, నాశనం చేయడం వారికి తెలుసు. వీరికేమో పుట్టించడం, సంరక్షించడం,
పరిపాలించడం వీరికి తెలుసు. అంటే ఓం ప్రకాష్ వాళ్ళ అక్క చెప్పేది ఏంటంటే, ఒరే నేను ఎప్పుడూ తెలివైన వాడిని, నేను ఎలా తన్నినా ఎవరైనా నాకు ఎదురు చెప్పలేరు, నేనే గొప్పోడిని అని అనుకోకురా, తన్నేవాడి తలదన్నేవాడు ఎక్కడో ఒక చోట ఉంటాడు, అది గుర్తుంచుకో అని చెప్పేసి అనేది. అప్పుడు దీని అంతరార్థం గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఈ విషయంలో చింతన మనన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఈ రోజు నేను బలవంతుడిని, నా దగ్గర సామర్థ్యం ఉంది, నేను ఎవరిని చంపినా ఎవరిని హింసించినా బలత్కరించినా నన్ను ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి వాళ్ళు చేసేవారు బలత్కారం చేసి కోర్టులో కేసేస్తే 25 సంవత్సరాల వరకు వాళ్ళని జైల్లో కూర్చుండబెట్టి పోషించడం, బొంబాయి దానికి దిల్సుఖ్ నగర్ దీనికి బాంబు పేలుళ్ళు వాళ్ళు పేల్చినందుకు వాళ్ళని జైల్లో పెట్టి పోషించడం, ఇదంతా మూర్ఖత్వం. వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి, కాలు చేతులు నరికేయాలి, అప్పుడు కానీ వారి భయం పుట్టుకొస్తుంటది. ఈ యోగి ఆదిత్యనాథ్ చేసింది కదా, బుల్డోజర్ తోటి వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేయడం, ఇదంతా చేయడం, ఇప్పుడు వణుకు పుట్టింది, ఇప్పుడు భయపడుతున్నారు. అది ఈ రకంగానే శిక్ష వేస్తూ పోతుంటే, తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష వేస్తుంటే ఏంటంటే వేరే వాడు భయపడతాడు. భయం అనేటువంటిది, ఆ భయం కల్పింపజేయడం ఈ యొక్క సాత్వికులకు, ఎవరైతే అహింసా మార్గంలో ఉన్నారో వారిని కాపాడినట్టు అవుతుంటది. లేదంటే హింస చేసినటువంటి వారిని జైల్లో కూర్చుండబెట్టి బిర్యానీలు తినబెట్టుకుంటా వారిని మేపుతూ ఉంటుంటే, ఈ యొక్క ధర్మాత్మలుగా ఉండేటువంటి వారికి ఈ యొక్క బిక్కు మనుకుంటూ ఉండడం, ఈ యొక్క సమాజం అనేటువంటిది శాంతియుతంగా ఎలా ఉండగలుగుతుంటది? అందుకని ఇది ఏదో సుమతి శతకంలోనే ఉంది కదా, బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించు పలుకుటయేలా చలిచీమల చేత చిక్కిన చీమ సర్పం చావదే. సుమతి శతకంలో ఉంది కదా, బలవంతమైన సర్పం చిక్కి సావదే. అదే 2వ చరణం. అందుకే ఎంత బలవంతమైనటువంటి ఆ సర్పమైనా కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోతుంది. అందుకని ఈ హింస చేసినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు బలవంతులు అని చెప్పేసి అనుకోవడం, అది ఒక అవివేకం మాత్రమే. ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది, ఎప్పటికైనా మార్పు అనేది వస్తుంది. ఈ పెరిగేదంతా ఎందుకు అంటే తరిగేదందుకే, కుప్పగోలేదందుకే. ఇదంతా అడుగంటిపోతున్నటువంటిది, ఈ అణిగిమణిగి ఉంటున్నటువంటిది ఎందుకు అని అంటే మళ్ళీ ఒక గొప్ప స్థాయికి ఎదగడానికి. అందుకని ఈ పెరగడం తరగడం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతుంటది. ఓం ప్రకాష్ కు వాళ్ళ ఆచార్య గారు పాఠం చెప్పేటప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడెప్పుడు ఎవరెవరి బుద్ధి తర్కయుక్తంగా ఉండి వాళ్ళది తప్పైనా సరే ఒప్పైనా సరే ఎవరైతే నిరూపించుకోగలుగుతుంటారో, వాద ప్రతివాదంతో గెలిపించుకోగలుగుతుంటారో వారిని నెగ్గుతూ ఉంటుంది. ఎవరైతే నిరూపించుకోలేకపోతుంటారో, నెగ్గలేకపోతుంటారో వారిది అడుగంటిపోతుంటుంది. అందుకే ఈ మతతత్వాలన్నీ ఏదైతే ఎగిరెగిసి పడుతుంటాయో, ఎందుకు ఇంతగా ఎగిరి పడుతున్నారు అని అంటే ఇక కుప్పగొల్లడానికి. ఇంకా అదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నటువంటిది అలాంటిదే జరుగుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూడండి, ఇజ్రాయెల్ ఇరాకు ఇరాన్ అక్కడ జరుగుతున్నటువంటిది చూడండి, ఈ భారతదేశం పాకిస్తాన్ చూడండి. ఇదంతా ఏదంటే ఏదైతే ఎగిరెగిరి ఎక్కువ చేస్తుంటుందో అది ఎందుకు ఎంతగా ఎగురుతుంది అంటే దాన్ని తగ్గిపోవడానికి పోయే కాలం దగ్గర పడింది కాబట్టి అట్లా పెరుగుట కొరకే పరిపూర్ణములధిక బాధల కొరకే అన్నట్లా ఉంది. కానీ వాళ్ళ మత గురువులు కూడా ఇంకా అదే చెప్తున్నారు. వాళ్ళ మత గురువులు కూడా వాళ్ళలో పుట్ట సభ్యత సంస్కారం లేదు, శాస్త్రాలు లేవు, ఏం లేవు, అవే మొత్తం. అదే ఇప్పుడు ఈ వేదము వేద మతము ఈ యొక్క వైదిక ధర్మము అనేటువంటిది ఎన్నోసార్లు ఈ యొక్క అడగంటకపోవడానికి ప్రయత్నం చేసిన మళ్ళా చివరకు ఈ నడమంత్ర మతాలన్నీ నామరూపాలు లేకుండా పోవడం వల్ల మళ్ళీ వైదిక ధర్మమే పైకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా పుట్టిన దానికి అందరూ ఆర్భాటంగా అక్కడికి వెళ్తుంటారు. ఇక అందులో ఏదీ లేదని తెలిసి అంతరించిపోయినప్పుడు మళ్ళీ వెనకకు తిరిగి వస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి,
శైవ మతము ఒకసారి ఏ రకంగా ఉండేటువంటిది, ఏ గల్లీలో చూసినా శివలింగమే, ఎవరి మెడలో చూసినా శివలింగమే, ఎవరి నోట విన్నా కూడా ఓం నమ శివాయ నమ శివాయ అనేది. ఇప్పుడు ఆ శైవ సంప్రదాయం ఏమైంది? ఒకసారి వైష్ణవ సంప్రదాయం ఎంత ఉద్ధృతంగా ఉండేటువంటిది, ఇప్పుడు ఆ వైష్ణవ సంప్రదాయం ఎక్కడ కనబడుతుంది? అక్కడక్కడ మినుగురు పురుగుల్లాగా ఉన్నదే తప్ప ఇప్పుడు దాన్ని ఎవరు పట్టుకునేవారు లేరు. ఇప్పుడు ఈ సాయిబాబాది ఇప్పుడు ఎంతవరకు ఉండే, ఈ హిందూ దేవాలయాలకు రాకుండా సాయిబాబాది చాలా చేసేవారు. ఇప్పుడు అంతరించుకుపోతుంది. ఇప్పుడు ఈ క్రిస్టియన్ ముస్లింలది వీళ్ళు పాపులని ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఇంటింటికి తిరిగి చేసేవారు. ఇప్పుడు ఇంటింటికి తిరగడం బంద్ అయిపోయింది. ఆ చర్చిలకు వెళ్ళేవారు కూడా తగ్గారు. ఇప్పుడు ముస్లింలది ఏమైతుంది, ఎన్ని దేశాలు తగ్గిపోయాయి, ఎంత అంతరించుకుపోతుంది. ఇదంతా ఏంటంటే పెరగడం తగ్గడం అనేటువంటిది అది వారి వారి కర్మఫలానుసారంగానే ఉంటుంటది. దాంట్లో నిర్ణయం చేయడానికి మనమేమి అది కాదు, మనకేం అధికారం లేదు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడుతుంటారు. కానీ ఈ వేదము అనేటువంటిది ఈశ్వరుని ద్వారా ఉద్బోధించబడింది, ఈశ్వరుని ద్వారా ప్రతిపాదించబడింది. కాబట్టి ఈశ్వరుడే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంటాడు. అతని జ్ఞానము సంపద ఎప్పటికీ మానవ మాత్రులు ఎల్లరకు ఉంటుంటది. కాబట్టి బ్యాక్ టు ద వేదాస్, వేదాల వైపు తిరిగి రావాల్సిందే. ఈ ఇంట్లోకి వచ్చినటువంటి వారు ఇల్లంతా ఎంత తిరిగినా కూడా ఇంట్లోంచి బయటకు రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా అదే ద్వారం గుండా రావాలి, అదే ద్వారం గుండా వెళ్ళాలి. అందుకే గుమ్మం, తలుపులు, దర్వాజాలు పెట్టుకునేది దాని గురించి. అందుకని ఈ మానవ మాత్రులు, ప్రాణి జాతులు ఎన్ని జన్మలు ఉన్నా, 84 లక్షలు కానీ 84 కోట్లు కానీ ఇంకెంత ఘనం ఉన్నా కూడా అన్నింటిలో ఉద్ధరించబడేటువంటిది కేవలం మానవ జన్మనే. ఆ మానవ జన్మంలో వేదాలను అనుసరించినటువంటి వారు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహానికి ఆ యొక్క అహింస మార్గంగానే వెళ్ళాలి, శాంతియుతంగానే ఉండాలి. ఇది భగవంతుని యొక్క నిర్ణయం. కాబట్టి ఎంతెంత తిరిగినా మళ్ళీ తిరిగి ఈ వేదాల వైపు, వేద జ్ఞానం వైపు నుంచే రావాలి. అంటే మనం వేదాలను చదువుతున్నాం కాబట్టి మన అభిప్రాయం గొప్పది, మనం అన్నదే గొప్పది, ఆర్య సమాజంలో గొప్పది అనేటువంటిది కాదు. ఏంటంటే ఈశ్వరుడు యొక్క సృష్టిని చేసిన వాడు, ఈ సృష్టిలో మనుష్య జన్మకు, మనుషులకు ఏ విధంగా నడుచుకోవాలని వేద ధర్మాన్ని ఉపదేశించి 4 వేదాల జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఇది అతని సృష్టి, అతని సృష్టిలో మనం ఉంటున్నాం. కాబట్టి అతని మార్గంగా వెళితేనే మనకు జీవనముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఇక వేరే వారు ఎన్ని కల్పించుకున్నా అదంతా మళ్ళీ తిరిగి ముక్కు ఎక్కడ ఉందంటే మళ్ళీ తిరిగి చెయ్యి వెనకకెళ్ళి తిప్పి మళ్ళీ ముంగటికే చూపెట్టాలి. అలాగే ఉంటుంది. అందుకని ఇదంతా ఈశ్వరుని యొక్క సంవిధానం, ఈశ్వరుని యొక్క వ్యవస్థానుసారంగానే కొనసాగుతుంది. కాబట్టి ఈశ్వరుని యొక్క ఇప్పుడు బయట ఎన్ని అలజడులు లేసినా, ఎన్ని ఉత్సాహాలు, పండుగలు, ఆర్భాటాలు జరిగినా మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తే, అమ్మ నాన్న దగ్గరికి వస్తే ఎట్లయితే మనం శాంతియుతంగా ఉంటుంటామో అదే విధంగా ఈ మత సంప్రదాయాలలో ఎన్నిట్లలో తిరిగినా, ఏ విధంగా ఎన్ని ఆటలు ఆడుకున్నా మళ్ళీ ఈశ్వరుని యొక్క సన్నిధానంలోకి వస్తేనే అక్కడే శాంతియుతంగా ఉంటుంటది. అక్కడే జీవాత్మల యొక్క సౌఖ్యము, సౌభాగ్యం అంతా వర్ధిల్లుతుంది. నమస్తే. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈరోజు ఎపిసోడ్ లో పరమాత్ముడు ఈ సృష్టిని రచించి అండ పిండ బ్రహ్మాండం అంతా అతనే ఉన్నాడు. పరమాత్ముడు మన హృదయంలో కూడా పరమాత్ముడే ఉన్నాడు. మనం మంచి పని చేసినప్పుడు ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాడు, అదే తప్పు పని చేసినప్పుడు భయం కలుగుతుంది. పరమాత్ముడు హెచ్చరిస్తుంటాడు అని పరమాత్మ గురించి. మళ్ళీ ఈ కర్మఫలం ఆధారంగా మన జన్మలని ఇస్తాడు పరమాత్ముడు. పరమాత్ముడు ఆదేశించిన విధంగా మనం నడిస్తేనే జీవన్ముక్తి లభిస్తుందని తెలియజేశారు ఆచార్య గారు. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్య నాది ఎపిసోడ్ గురించి చెప్పండి. అమ్మగారు మర్చిపోతున్నారు. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య.
అథవైదిక సంధ్య బ్రహ్మయజము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహా. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం పెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. అథ ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఈషేత్వోర్జత్వ యజుర్వేదంలోనిది 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలటం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందటం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనుంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు. అదేంటి, ఇదేంటి, అందులో ఏముంది, ఇందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందటం ఒక మనశ్శాంతి. ఓం శ్రోత్రం. ఇది అది ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది
10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంసౌ గ్రీవాశ్చ శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్నపానీయ శ్రావంల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాద్ ఊర్ధ్వః ప్రేరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వణ వేదంలోని 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశః సముజ్జితః తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహః. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌ మే కర్మ వీర్యం. ఇది కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం ఏంటంటే, నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవటం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే. సూర్యాచంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఉదీచీదిక్సూర్యోధిపతిః
सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजं दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजं दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं भोजं दद्मः अत उपस्थान मंत्रमुలు ओम जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्तं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् अथ प्रायश्चित्त मन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमनी मन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ओ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక అత నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః इति वैदिक संध्या ब्रह्मयज्ञम् अथ शांति पाठः ओम देवः शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति वोषधयः शांतिः वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति शांति शांतिः ఓం నమస్తే ఆచార్య సర్వభ్యో నమో నమః అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఆచార్య ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమస్తే నమస్తే ఆచార్య